హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, బెంగళూరులో 40 ఏళ్ళ ఒక మహిళని 27 ఏళ్ళ ఒక అబ్బాయి చంపేశారు సార్. యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా ఉంది. మరి ఈ టైంలో అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది? దీనికి గల కారణాలు ఏంటి సార్? మొన్న బెంగళూరులో కొడిగేహల్లి గణేష్ నగర్ అని ఉంటుంది. అక్కడ శోభ అనే ఒక ఆమె నివసిస్తూ ఉంటుంది. ఆమె సొంత ఇల్లు ఉంది. ఆమెకి శ్రీ సాగర్ డ్రైవింగ్ స్కూల్ అని స్కూల్ కూడా ఆమె నడుపుతుంది అనమాట. సో 48 ఏళ్ళు ఆమెకు. సో ఆమె ఒంటరిగా ఉంటుంది, భర్తతో విడిపోయింది. పెద్ద కూతురుకి లాంగ్ బ్యాక్ పెళ్లి చేసింది, చిన్న కూతురికి కూడా ఒక 1 వీక్ బ్యాక్ పెళ్లి చేసింది. పెద్ద కూతురు పేరు సుప్రియ, చిన్న కూతురు హర్షిత్. ఇద్దరికి కూడా పెళ్ళయింది. సో ఆమె ఒంటరిగా ఉంటుంది. మొన్న 18th నాడు ఏమైందంటే, ఈ చిన్న కూతురు హర్షిత ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎంతసేపు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటే ఆ అమ్మాయి తన అక్కకి అంటే సుప్రియకు వాళ్ళ నాన్న శంకర్ ఆయనకు చెప్పింది, ఇలాగ అమ్మ ఫోన్ చేస్తుంటే కూడా తీయట్లేదు, ఒకసారి మీరు వెళ్ళి చూడండి అంటే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి చూస్తే ఆమె బ్లడ్ నగ్నంగా బాడీ పడింది, చనిపోయి చాలాసేపు అయినట్టుగా అర్థమవుతుంది. సో దాంతో వాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి చూస్తే ఆమె డెబిట్ కార్డు మిస్సింగ్, ఆమె గోల్డ్ మిస్సింగ్, కారు మిస్సింగ్. సో దాంతో కూతురు కానీ హస్బెండ్ ఏం కంప్లైంట్ ఇచ్చారంటే, ఈమెను ఎవరో డబ్బుల కోసం చంపేశారు అని కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఈ డెబిట్ కార్డు నుంచి 1,60,000 విత్డ్రా చేసుకుని కారు ఎక్కడో ఒక చోట వదిలేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దాంతో వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అతన్ని పట్టుకున్నారు. అతని పేరు నవీన్. అతను బీటెక్ అయిపోయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సో నవీన్ని 27 ఏళ్ళు అతనికి. అతను పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళకి పోలీసులకు సంచలనమైన విషయాలు తెలిసాయి. అదేంటంటే ఈమెకి ఒక పిచ్చి ఉందన్నమాట. ఆ పిచ్చి ఏంటంటే సెక్స్ పిచ్చి. అది కూడా చిన్నపిల్లలంటే ఇష్టం అన్నమాట, అబ్బాయిలంటే. తనకంటే 25 ఏళ్ళు ఆ ఏజ్ గ్రూపు అబ్బాయిలంటే బాగా ఇష్టం. దాంతో ఈమె ఏం చేసేదంటే, ఇన్స్టాలో అబ్బాయిలతో చాట్ చేయడం, ఆ అబ్బాయిల్ని మెల్లగా ఫోన్ నెంబర్లు అడిగి వాళ్ళతో సెడ్యూస్ చేయడం విధంగా వాళ్ళతో మాట్లాడడం. దాంతో అబ్బాయిలకు కూడా మామూలుగా చాలా జనరల్ కామన్గా ఏంటంటే ఆంటీల పట్ల ఉండే ఒక అట్రాక్షన్ ఉంటుంది. అలాగా వాళ్ళు రావడం జరుగుతుంది. అలాగే అఫైర్లు పెట్టుకోవడం ఆమె ఎప్పటి నుంచో చేస్తుంది అనేది తెలిసింది. సో రెండోది, ఆమెకి ఇంకొక నేచర్ ఉంది. అబ్బాయిలకి ఏదో ఒక పండు పేరు పెడుతుంది అనమాట, ముద్దు పేరు. సో ఆరెంజ్ అనో అట్లా పెడుతుంది, బనానానో ఆరెంజ్ అనో అలా పిలుచుకుంటుంది అనమాట. అలాగే నవీన్ పేరు కూడా యాపిల్ అని పెట్టింది. సో యాపిల్ అని పెట్టింది. రెండోది, నవీన్కి ఈమెకి ఉండే ఒక ఈ సెక్స్ పిచ్ ఉంది కదా, దాన్ని తట్టుకోలేకపోయాడు నవీన్ కూడా. అంటే ఆమెకి పదే పదే కావాలి. ఒకసారి అవగానే మళ్ళీ ఎక్కువ గ్యాప్ లేకుండానే రెండోసారి అడిగేది. అలాగే ఇతనికి కష్టమైపోయి ఇది ఏంద్రా బాబు అన్నట్టుగా అయిపోయింది అతనికి. అయిపోయి అతను విత్డ్రా అవ్వాలనుకుంటే ఈమె బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. నీ వీడియోలు ఫోటోలు ఉన్నాయి, మీ ఆఫీసులో నేను ఇది చేస్తాను, మీ ఆఫీస్కి కూడా వస్తాను నేను అని చెప్పి బెదిరించింది. అట్లాగే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా నేను వదలను, నీ పెళ్ళిలో వచ్చి నేను గోల చేస్తాను అని బెదిరించడం మొదలుపెట్టింది. దాంతో అతను ఇంకా తప్పదన్నట్టుగా ఈమె దగ్గరికి రావడం కంటిన్యూ చేస్తున్నాడు. అలాగా 18th రోజు ఏం జరిగిందంటే, ఇట్లాగే ఫస్ట్ టైం అయింది. సెకండ్ టైం ఆమె మళ్ళీ అడుగుతుంది, నా వల్ల కాదంటే కూడా వదలట్లేదు. దాంతో ఆర్గ్యుమెంట్లు జరిగాయి ఇద్దరి మధ్య కోపంగా. ఆ కోపంలోంచి ఇతను గొంతు పిసికేసి చంపేశాడు. సో అంటే ఇతను ఏదో ప్లాన్ చేసుకొని చంపాలని కాదు, ఆమె మీద ఆల్రెడీ కోపం ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, నా లైఫ్ని రూయిన్ చేసింది, బ్లాక్మెయిల్ చేస్తుంది అన్న ఒక కోపం ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి, ఆ గొడవల్లో నుంచి గొంతు గట్టిగా అదిమేసి పిసికేశాడు. ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ గొడవల్లో గోడకేసి కూడా కొట్టాడు. అక్కడ బ్లడ్ కూడా కారింది అనమాట.
సో అలాగా చంపేసిన తర్వాత అబ్బాయి ఇదేదో దొంగతనం అన్నట్టుగా చేసేద్దాం అని అప్పుడు ఐడియా వచ్చింది. సో గోల్డ్ తీసుకొని కార్ తీసుకొని డెబిట్ కార్డ్ తీసుకొని పారిపోయాడు. ఇది బేసిక్గా జరిగిందన్నమాట. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. అయితే ఇదంతా కూడా మనకు నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఒక వెర్షన్, పోలీసు వెర్షన్ మాత్రం మనం చెప్పుకుంటున్నాం. ఇందులో మనం ఎందుకంటే ఆమె చనిపోయింది కాబట్టి ఆమె వెర్షన్ చెప్పే పరిస్థితి లేదు. ఆమె వెర్షన్ అమ్మాయిలకు కూడా, కూతుర్లకు కూడా తెలియదని చెప్తున్నారు. సో ఈ విషయాలు ఇవి కూతుర్లకు కూడా తెలియదని, కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా మనకు తెలిసే అవకాశం లేదు. ఇది నవీన్ చెప్పిన స్టోరీ. పోలీసులు మిగతా ఆమె ఇన్స్టాగ్రామ్లో అవన్నీ చూడడం, కొంతమంది ఇతర అబ్బాయిలతో కూడా మాట్లాడారని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఈ నవీన్ చెప్పిన దాన్నే వాళ్ళు కూడా చెప్పారు. సో కన్ఫర్మ్ చేశారు. సో ఆ రకంగా ఈమెకు కొంత మెడికల్గా, మెంటల్గా ఇష్యూస్ ఉన్నాయి అనేది చెప్తున్నారు. మామూలుగా దీన్ని సైకాలజీలో ఏంటంటే, ఒకప్పుడు దీన్ని ఏమని పిలిచారు అంటే, స్త్రీలలో అధికంగా ఈ సెక్సువల్ డిజైర్స్ ఉన్నది కొత్త ఏం కాదు. ఇది మనకి 19th century నుంచి కూడా సైకాలజీలో నమోదైన విషయం అన్నమాట. అంతకు ముందు నుంచి కూడా ఉంది, కానీ సైకాలజీ స్టడీస్లో 19th century నుంచి కూడా ఈ విషయాన్ని చర్చించారు. బేసిక్గా దీన్ని అప్పట్లో నింపోమానియా అని పిలిచేవాళ్ళు. నింపోమానియా అంటే మహిళల్లో సెక్స్ ఎక్కువ, కోరికలు ఎక్కువ ఉండడం, వాళ్ళు ఎక్కువగా దాన్ని ఆలోచించడం, సెక్సువల్ ఫాంటసీస్ ఎక్కువగా ఉండడం, దానివల్ల వచ్చే డిప్రెషను, యాంగ్జైటీ అట్లాంటివి ఉండడం, ఇవన్నీ ఆ లక్షణాలు అనమాట. దాన్ని నింపోమానియా అని ఒకప్పుడు పిలిచేవాళ్ళు. దాని తర్వాత ఇవాళ అంటే ఫెమినిజం ఇదంతా వచ్చినాక, అంటే సెక్సువల్ డిజైర్స్ మహిళల్లోనే కాదు కదా, మగవాళ్ళల్లో కూడా ఎక్కువ ఉంటాయి. మహిళలకు మాత్రమే సపరేట్ పేరు పెట్టి వాళ్ళని అవమానించినట్టుగా ఉంది కాబట్టి దీన్ని అది మార్చాలని చెప్పి డిమాండ్స్ వచ్చాయి. దాని తర్వాత ప్రజెంట్ డే సైకాలజీలో దీన్ని హైపర్ సెక్సువాలిటీ అని, లేకపోతే కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్ అని, సెక్స్ అడిక్షన్ అని ఇలాగా పేర్లతో పిలుస్తున్నారు. సో ఇదొక కొన్ని సైకలాజికల్ అసోసియేషన్స్ దీన్ని మెంటల్ డిజార్డర్గా చెప్తున్నాయి, కొన్ని ఏమో చెప్పట్లేదు. సో ఏదేమైనా ఇది ఒక మెంటల్ డిజార్డర్గానే మనం చెప్పుకోవచ్చు, ఈ హైపర్ సెక్సువల్ డిజార్డర్. సో ఇది ఈమెలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. రెండవది, తనకంటే బాగా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని కొంతమంది స్త్రీలు లైక్ చేస్తారు, అబ్బాయిల్ని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ డిజైర్స్ని, ఈ అబ్బాయిలు అయితే యవ్వనంతో ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. సో ఫుల్ఫిల్ చేయాలంటే కూడా యంగ్ గైస్ కావాలి. అట్లాగే యంగ్ గైస్కి కూడా చాలామందికి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే నచ్చుతారు. మనకి ఆంటీల మీద చాలా సినిమాలు, లిటరేచర్ కూడా ఉంది. దీనికి మళ్ళీ సైకాలజీ ఫ్రాయిడియన్ థియరీ ఏం చెప్తుందంటే, ఈడిపస్ కాంప్లెక్స్ చెప్తుంది. అంటే మగపిల్లలకి తల్లుల పట్ల ఉండే ఒక అట్రాక్షన్ కావచ్చు, చిన్నప్పుడు తల్లితో ఉన్న అటాచ్మెంట్ కావచ్చు. అందుకని తల్లి లక్షణాలు ఉన్న స్త్రీలను వీళ్ళు పెద్దోళ్ళైనా కూడా లైక్ చేయడం, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని లైక్ చేయడం అనేదాన్ని ఫ్రాయిడియన్ సైకాలజీ చెప్తుంది. సో అలాగే ఎలక్ట్రా కాంప్లెక్స్ అని కూడా తర్వాత కాలంలో వచ్చిన సైకాలజిస్టులు చెప్పారు. అంటే అమ్మాయిలకి నాన్న వైపు ఆ కైండ్ ఆఫ్ ఏజ్ ఫాదర్లీ మనుషులు నచ్చడం, అంటే చాలామంది యంగ్ అమ్మాయిలకి పెద్ద వాళ్ళు అంకుల్స్ నచ్చడం, ఎందుకంటే దాని ఒక ఫాదర్లీ ఫిగర్ ఉంటారు. చాలామంది అమ్మాయిలకి చిన్నప్పుడు ఫాదర్ నుంచి లభించాల్సిన ప్రేమాభిమానాలు లభించకపోవడం, ప్రొటెక్షన్ లభించకపోవడం, ఒక ఇంటిమసీ లేకపోవడం, అండ్ అలాంటి అమ్మాయిలకి ఇంకా ఎక్కువగా పెద్ద అయినాక అటువంటి ఒక ఫాదర్లీ ఫిగర్ నుంచి వాళ్ళు ఒక ఇంటిమసీని కోరుకుంటారు. సో ఇలాగా ఉంటుందన్నమాట. దీనికి ఈమెకు ఈ రెండు లక్షణాలు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకో, హైపర్ సెక్సువల్ ఇది ఉంది. దీని కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా సైకాలజీలో 100% అక్యురేట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ ప్రధానంగా చిన్నప్పుడు కానీ సెక్సువల్ అబ్యూజ్ ఏమన్నా జరుగుంటాయి. ఎందుకంటే స్త్రీల మీద ఇది వెరీ కామన్ ఇండియా లాంటి దేశాల్లో. సెక్సువల్ అబ్యూజ్ అనేది చిన్నప్పుడు స్త్రీల మీద జరుగుతుంది. అలాంటివి జరిగినప్పుడు వాళ్ళల్లో పెద్ద అయినాక అవి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి రిపల్సివ్గా
అసలు సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగా ఈమెకు పెద్ద అయిన తర్వాత ఇలాగ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అట్లాగే డిప్రెషన్ కానీ కొన్ని రకాల ట్రామాస్ జరిగినప్పుడు కూడా అది ఇటుగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తే థెరపీ లేదా ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు మెడిసిన్ ఈ 2 కాంబినేషన్ల వల్ల కూడా ఒక్కోసారి దీన్ని క్యూర్ చేయొచ్చు. అంటే సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా థెరపీ తీసుకొని చేస్తే వీళ్ళు తమ ఇటువంటి ఒక ఎక్స్ట్రీమ్ ఉన్నది. ఎందుకంటే అది ఎక్స్ట్రీమ్ ఉంటే వాళ్ళకి కూడా ఇబ్బందే. అది ఆ ఎక్స్ట్రీమ్ డిజైర్ ఉన్నప్పుడు అది ఫుల్ఫిల్ కావడానికి అంత ఈజీ కాదు. అందుకని చాలామంది ఏంటంటే మాస్టర్బేషన్ ఎక్కువ చేసుకోవడం, లేకపోతే ఎక్కువగా పోర్న్ చూడడం, ఇవన్నీ కూడా అడిక్షన్. అది దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దానికి మనం రెడీగా ఉన్నామా లేదా అనేది కానీ ఆలోచించకుండా మనం ఇంపల్సివ్గా అఫేర్లోకి వెళ్తే ఖచ్చితంగా అది ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.